ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావుపై టీడీపీ నాయకుడు మాదిగని ఫైర్ అయ్యారు. 3 రాజధానుల మ్యాచ్ ఫిక్సింగ్ సూత్రధారి కొలికిపూడి అని ఆయన ఆరోపించారు. ఎంపీ కేశినేని శివనాథ్ అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుందంటున్నారు. కేశినేని శివనాథ్ చిన్ని గారి యొక్క రాజకీయ జీవితాన్ని నువ్వు ఏదో చేద్దామనుకున్నావు, నువ్వే మసైపోయావు. పెను మీద నుంచి పొయ్యిలో పడ్డావు, నువ్వు నుసైపోయావు. నువ్వు సూర్యుడి మీద ఉమ్మేస్తే ఏమి కాదు, అది నీకే తగులుద్ది. నువ్వు ఇక రోలెక్స్ వాచీలు, 30,000 సొక్కాలు ఇంకెట్టేస్తావో మేము చూస్తాం. నువ్వు ఎట్టా అక్కడ రాజకీయాల్లో దందాలు చేస్తావో చూస్తాం. రేపు చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయానికి పార్టీ నాయకులుగా మేము కట్టుబడి ఉంటాము. ఇటువంటి వాళ్ళని పార్టీలో క్రమశిక్షణగా ఏదో ఒక విధంగా నిలువరించకపోతే పార్టీకి పట్టినటువంటి చల పురుగుల్లాగా పార్టీ నుంచి లబ్ధి పొంది ఊర్లో ప్రయాణం చేస్తూ ఉంటే ఇసుక దందా చేసేది నువ్వు, పేకాట క్లబ్బులు ఆడిచ్చేది నువ్వు, మహిళల్ని చెరపట్టేది నువ్వు. అక్కడ ఉన్నటువంటి ప్రతి పనికి ఇల్లు కట్టినా బుల్డోజ్ చేస్తావు. నీకు నచ్చకపోతే, నీకు డబ్బులు ఇవ్వకపోతే టౌన్ ప్లానింగ్ సెక్షన్ లో అక్రమంగా ఇల్లు కట్టడాలని చెప్పి జేసీబీని తీసుకెళ్లి పగలగొడతావా? ఈ రోజున పార్టీ పరువు బజార్న పెట్టావు. నిన్న నువ్వు మాట్లాడినటువంటి మాట్లాడి కేశినేని శివనాథ్ చిన్ని గారు నీకు టికెట్ ఇచ్చారా, ఇప్పించారా సహాయం చేయడం కోసం? ఆయనకి నువ్వు టికెట్ ఇప్పించావా? దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుగా ఉన్నాయి మిస్టర్ శ్రీనివాస్ గారు. నేను నోరు తెరిస్తే నేను ఎలక్షన్ లో నువ్వు అన్నావు, నేను తెలుగుదేశం పార్టీలో సీఎం గారి పక్కన కూర్చుంటున్నానని రాత్రి నువ్వు టీవీలో చెప్తా ఉన్నావు. నేను కూర్చోకపోతే నువ్వు కూర్చుంటావా? కేశినేని శివనాథ్ చిన్ని గారి యొక్క